మనలను కాచి కాపాడు దేవునిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము మన పరివర్తనకు సవాలు. దీని ధ్యానార్థమై మనము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనములోని మొదటి భాగము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచున్న ప్రియమైన వారలారా, క్రైస్తవులుగా ఉన్న మనము ఎప్పుడైతే బలహీనమైన పరిస్థితులలో ఉండి ఉన్నామో అప్పుడే దేవుడు మనకు పరిపూర్ణమైన బలముగా మన జీవితములో నిరూపించుదురు. కానీ మనము అనేక పర్యాయములు మన బలహీనతలు మనకు హాని కలిగించి మనకు అవమాన కారణముగా ఉండునని భావించుదుము. కానీ ఇక్కడ మనము గమనించవలసిన కార్యమేమనగా, మనము కేవలము మన బలహీనతల యందు దేవుని మీద మాత్రమే ఆధారపడు ప్రాణులమై ఉన్నామని గ్రహించవలెను. మనము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనములను గమనించినట్లయితే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు అని చదువుచున్నాము. మనము ప్రభు యొక్క కృపచేతనే రక్షింపబడి అనేకమైన పరిస్థితులలో కాపాడబడుచున్నామని మరువకూడదు. కాబట్టి మనకున్న శక్తి చేతనో బలము చేతనో ధనము చేతనో మనము కాపాడబడలేము, లేదా మనకున్న బలహీనతల నుండి బయటకు రాలేము. ప్రియమైన వారలారా, మనము ఇక్కడ అపోస్తలుడైన పౌలు ద్వారా చెప్పబడిన మూలవాక్యమును గమనించినట్లయితే, ఈ వాక్యమును తాను దేవుని యొద్ద నుండి కృప పొందుకున్న మొదటి దినములలో ఇది దేవుని వరమే అని గ్రహించి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు అనారోగ్యము చేత శరీరములో అపవాది శక్తులచే పీడించబడుచు అధికముగా బలహీనుడాయెను. తన శరీరములోను తన సేవా పరిచర్యలోను అపవాదిచే తీసుకురాబడిన విపత్తులను బట్టియు బలహీనతలను బట్టియు వాటి నుండి బయటపడుటకు గాను ముమ్మారు దేవుని యొద్ద వేడుకొనిన వ్యక్తిగా కనపడుచున్నాడు. అటువంటి నిస్సహాయ పరిస్థితులలో దేవుడు చేసిన వాగ్దానమే ఇది. అపోస్తలుడైన పౌలు యొక్క బలహీనతలను దేవుని నామ మహిమార్థమై వాడుకొనుటకు గాను దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు తాను కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము 2వ భాగము మరియు 10వ వచనములలో, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను అని చదువుచున్నాము. అవును ప్రియులారా, మనము అనేక పర్యాయములు ఇది నా వలన కాదు, నాకు అంత జ్ఞానము లేదు అనియు మనము పనిచేయు స్థలములలో దేవుని బిడ్డలుగా ఉన్న మనకు ముఖ్యముగా వెలివేసి ఉంచుట, లేదా కొంచెము తక్కువగా చూచుట, లేదా మనము దేవుని కోసము బలముగా నిలబడవలనని తలంచినప్పుడే ఏదో ఒక బలహీనతలో చిక్కుకొనుట, ఇలా అనేకమైనవి తటస్థించును. కానీ మనము అలాంటి సందర్భములలో ఉన్నప్పుడే దేవుని యొక్క శక్తిని అనుభవించగలము. ఉదాహరణకు, నీవు రేపు నీ సమస్యల నిమిత్తమై ఉపవాసము ఉండవలెనని గట్టిగా తీర్మానించి తలంచినప్పుడే నీకు ఇంకా బలహీనతలు వచ్చును. కాని ప్రభువా, నా స్థితిని చూడుము, నన్ను ఏ విధముగానైనను ఉపవాసం ఉండుటకు సహాయము చేయుము అని ఎప్పుడైతే ఆయనకు మొరపెట్టుదుమో, నిశ్చయముగా నీవు అనుకున్న దానికంటే ఒక పూట ఎక్కువే నీవు ఉపవాసం ఉండగలవు. రెండవదిగా, మనము ప్రార్థన చేయుట ఎందైనను ఆత్మల భారము కలిగినప్పుడును, లేదా ఇతరుల నిమిత్తము ప్రార్థించవలనని బలముగా ప్రేరేపణ కలిగినప్పుడును మనమును అదే రీతిలో శోధింపబడుదుము. ఉదాహరణకు, ఒకవేళ నీకు యవనస్తుల కొరకు ప్రార్థించవలనని దేవుడు భారము పెట్టినప్పుడు నీవును యవనస్తులు లోక కార్యముల నిమిత్తము ఏ విధముగా శోధింపబడెదరో అదే రీతిలో నీకు పోరాటములు కలుగును. నేత్రాస, శరీరేచ్ఛలు, లోక
లోకాశలు ఇలాంటివి అన్నమాట. కానీ ఎప్పుడైతే దేవుని కృపచేత మాత్రమే వాటన్నిటినీ జయించెదవో ఇక నిశ్చయముగా నీ ప్రార్థనకు తిరిగే లేదు. నీవు ఎవరి కోసం ప్రార్థించెదవో వారికి తప్పక రక్షణ కలుగును. అంత మాత్రమే కాక నీవు చెప్పినప్పుడు ఎవరికి వినని వారు కూడా నీ మాటకు లోబడి దేవునిని అంగీకరించెదరు. నేను బహువ్యాధితో బాధపడు ఒక దైవజనుని బాగుగా ఎరుగుదును. కాని ఆయన ఎవరి మీద చేయి పెట్టి ప్రార్థించినప్పటికీ వారికి సంపూర్ణ విడుదల స్వస్థత వచ్చేటిది. ఆయన బాధ చూడలేక పాస్టర్ గారు మీకు ఎందుకు ఈ విధముగా వ్యాధి అని అడిగియుంటిని. అంతటా ఆ పాస్టర్ గారు ఏమి చెప్పారంటే, నాకున్న వరములను బట్టి నేను అతిశయించకుండగను, వ్యాధిగ్రస్తుల యొక్క బాధ నాకు తెలియటుకును, ఆపై వారి నిమిత్తమై కన్నీటితోనూ భారముతోనూ ప్రార్థించుటకును దేవుడు నా శరీరములో ఈ ముళ్ళు పెట్టియున్నారు. అందుకు నేను ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని సమాధానమిచ్చిరి. నా నోట మాట రాలేదు. అప్పుడు నాకు అపోస్తలుడైన పౌలు గారి జీవితమే జ్ఞాపకమునకు వచ్చినది. బలహీనమైన పౌలు గారి యొక్క శరీరమును బట్టి దేవుని నామ మహిమార్థమై ఏ విధముగా ప్రభువు ఉపయోగించుకొనిరో అదే విధముగా అనేక మందిని నేడును ఆయన వాడుకొనుచున్నారు. ప్రియమైన వారలారా, క్రైస్తవులుగా ఉన్న మనకు మన పరివర్తనకు ఈ లోకములో అన్ని వైపుల నుండి సవాలు వచ్చును. వాటిని అనుదినము ప్రభువు కృపచేత మాత్రమే జయించగలుగుదుమని జ్ఞాపకముంచుకొనవలెను. నీవును నేనును ఏమై ఉన్నామో ప్రభువు యొక్క కృపచేతనే ఉండి ఉన్నామని మన పరివర్తనకు సవాలుగా ఉన్న అన్ని కార్యముల యందు ఆయన కృపయే త్రొట్రిల్లకుండా కాపాడి నడుపుచున్నదని గ్రహించి ఆయన కృపకు మాత్రమే అప్పజెప్పుకొనవలెను. ఆ విధముగా జీవించుటకు ప్రభువే మనందరికీ సహాయము చేయుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పరలోకానంద
కృపలో